భారత్ సీనియర్ టేబుల్ టెన్నిస్ కోచ్ గా ఎంపికైన మహమ్మద్ ఇబ్రహీం ఖాన్ కు హైదరాబాద్ లో అభినందన సభ జరిగింది. స్పిన్ 360 టీవీ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఇబ్రహీం ఖాన్ ను సన్మానించారు. భారత సీనియర్ టేబుల్ టెన్నిస్ శిక్షకుడిగా ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇబ్రహీం ఖాన్ గురించి నాకు చాలా సుపరిచితులు. నేను ఒక స్పోర్ట్స్ జర్నలిస్ట్గా ఉండడము, వాళ్ళు ప్లేయర్గా స్టార్ట్ చేసి కోచ్గా ఎదిగి అకాడమీ స్థాపించి ఎంతోమంది యువ క్రీడాకారులను స్పోర్ట్స్ మెన్ టేబుల్ టెన్నిస్లో రాష్ట్ర స్థాయికి, అంతర్జాతీయ స్థాయికి, జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఇబ్రహీం ఖాన్ గారిది. వాళ్ళ అకాడమీది. దీనికి చాలామంది ఎంతో పేరు తెచ్చారు. ఇబ్రహీం ఖాన్ గారికి కూడా, ఆయన కూడా ఎంతో డెడికేటెడ్, కమిటెడ్ కోచ్. ఒక బ్యాంక్ ఆఫీసర్గా పనిచేస్తూ తీరిక సమయంలో, సాయంత్రం సమయాల్లో, మార్నింగ్ సమయాల్లో తను నేర్చుకున్న టేబుల్ టెన్నిస్ విద్యను మళ్ళీ ఈనాటి తరానికి, భవిష్యత్ తరాలకు అందించడం చాలా సంతోషం. Has written about my son. Same year in about 10-15 days gap lo వీళ్ళిద్దరు నాకు పరిచయమయ్యారు. I am very fortunate that I am still retaining their friendship and we are going very strong together. And see from where to where Ibrahim Khan has become. First assignment ga portfolio management lo Neelama actually approached us about 3 months back through a common friend. Taekwondo league start అవుతుంది, దానికి సతీష్ గారు చెప్తారు. That's why he is here because we are also doing Taekwondo league in Hyderabad. It's very embarrassing for me ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎస్పెషలీ ఇబ్రహీం ఖాన్ గారు, ఆయన ఎక్స్పీరియన్స్కి తగినంత నా వయసు కూడా లేదు యాక్చువల్గా. ఇలాంటి వాళ్ళ ముందు నన్ను కూర్చోబెట్టి ఇట్స్ అన్ ఆనర్ ఫర్ మీ యాక్చువల్లీ. నాకు ఇక్కడ ఐ షుడ్ బీ స్టాండింగ్ అప్. ఇట్స్ అ వెరీ హంబ్లింగ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ సిట్టింగ్ హియర్ and I'm seeing Sports 360. Naku Everest expedition appudu kuda Sports 360 came forward and supported me a lot in terms of financial and moral support. After a few years, few of the parents started coming and asking us, why don't you do something for the game, sir? Why don't you do something for the game? So what we thought, myself and my friend Mr. Nagendra Reddy, who is also officer with State Bank